ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని ఏక్తా నగర్లో రేపు ఐక్యతా కవాతు నిర్వహించనున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థిరమైన అభివృద్ధి అంశాలలో అణుశాస్త్ర సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తుఫాను బాధితులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వార్తల వివరాలు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు ప్రతీకగా ఐక్యతా కవాతు నిర్వహించనున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో రేపు జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవంపై బీహార్లోని పాట్నాలో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో అమిత్ షా ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఏక్తా నగర్లో నిర్వహించే ఈ కవాతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని అన్నారు. కేంద్ర సాయుధ పారామిలిటరీ దళాలతో పాటు రాష్ట్రాల పోలీసు దళాలు, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, रन फॉर यूनिटी को बड़े स्तर पर आयोजित करने का निर्णय लिया गया है। देश के सभी राज्य, केंद्र शासित प्रदेश, जिला, पुलिस स्टेशन, सभी स्कूल्स और यूनिवर्सिटी में रन फॉर यूनिटी का आयोजन हुआ है। उसके बाद देश का प्रत्येक नागरिक देश की एकता और अखंडता के लिए शपथ लेने का भी कार्यक्रम आयोजित किया गया है। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టిన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నైపుణ్యం పోర్టల్, ఉద్యోగాల డాష్బోర్డు, నైపుణ్యాలను అందించే వివిధ కోర్సుల గురించి అధికారులతో చర్చించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ ఉద్యోగ అర్హతలను తెలిపే బయోడేటాను రూపొందించుకునేలా వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం రాష్ట్రంలో తుఫాను ప్రభావం, చేపట్టిన సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల పరిధిలో వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అధికారులు పరిశీలించి అంచనా వేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కర్నూలును ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కర్నూలులో రాష్ట్ర హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ, స్మార్ట్ సిటీ ఎట్లుందో రూపురేఖలు మార్చే దిశలో కార్పొరేషన్ కమిషనర్ గారి నుంచి అధికారులందరూ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. చంద్రబాబు గారితో నేను డిస్కస్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడితే చాలా బాగుంటుందంటే సార్ కూడా సానుకూలంగా, ఎందుకంటే ఎవ్రీ టైం సార్ కలిసినప్పుడు లేదు హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడో అవుట్ ఆఫ్ ది సిటీ పోవడము, దూరం పోవడం అనేది కాదు, ఖచ్చితంగా సిటీలో ఉండాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ పెట్టేదానికి బాగా అవకాశం ఉంది. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి అంశాలలో అణుశాస్త్ర సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA నివేదికపై ఆమె ఈరోజు ప్రసంగించారు. అణుశాస్త్ర సాంకేతికతను శాంతియుత, సురక్షిత, భద్రతాయుత ప్రయోజనాల కోసం వినియోగించడంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు భారత్ మద్దతు తెలుపుతుందని అన్నారు. అణుశక్తి పరిశోధనా రంగాల్లో భారతదేశం పురోగతి సాధిస్తోందని చెప్పారు. భారత్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో కలిసి భాగస్వామ్య దేశాలతో సామర్థ్య నిర్మాణం, సాంకేతిక సహకారానికి కృషి చేస్తుందని తెలిపారు.
తుఫాను బాధితులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో 615 మందికి నిత్యావసర సరుకులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో నిర్వాసితులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 4,553 మందిని గుర్తించామని, వారందరికీ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రేపు నెల్లూరులో జరిగే యూనిటీ మార్చ్ కార్యక్రమంలో యువత, ప్రజలు పాల్గొనాలని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. నెల్లూరులో ఈరోజు ఆయన మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో మై భారత్ నెల్లూరు ఎన్ఎస్ఎస్ జిల్లా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వీఆర్సీ మైదానం నుంచి వేదాయపాలెం వరకు 5 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించనున్నామన్నారు. దేశ ప్రగతికి వల్లభాయ్ పటేల్ చేసిన అసాధారణ కృషి, వారసత్వాన్ని స్మరించుకుంటూ యూనిటీ మార్చిను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తుఫాను బాధిత ప్రాంత రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి దామోదర్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ గాలులు, వర్షాల కారణంగా కొన్ని చోట్ల పశు నష్టం జరిగిందని, వాటి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్తు లైన్ల పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు విద్యుత్తు అందించే వ్యవసాయ కలెక్షన్లను సాయంత్రంలోపు పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీటిని అధికారులు విడుదల చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. బ్యారేజీకి ఇదే స్థాయిలో వరద నీరు చేరితే సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాతావరణం. అల్పపీడనంగా బలహీనపడిన మోంతా తుఫాను దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని ఏక్తా నగర్లో రేపు ఐక్యతా కవాతు నిర్వహించనున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థిరమైన అభివృద్ధి అంశాలలో అణు శాస్త్ర సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తుఫాను బాధితులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.